అనగా తామే ప్రేమించుకొనుచు తమ ప్రయోజనములను ఆలోచించుకుని వారు. మనము ఒకరినొకరు ప్రేమింపవలనని, ఒకరికొకరు సహాయకులుగా ఉండవలనని దేవుని ఉద్దేశమై ఉన్నది. భార్య భర్తలు ఇరువురు కుటుంబ అభివృద్ధి కొరకు ఏ విధంగా అయితే ప్రయాసపడినచో ఆ కుటుంబము ఎలా కట్టబడుతుంది? సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా వారి వారి తలంతులతో ఒకరితో ఒకరు కలిసి పని చేయనుచో సంఘ అభివృద్ధి ఎలా కలుగుతుంది? ప్రియులారా, మీలో ప్రతి వారు తన సొంత కార్యములతో ఆ ఇరువురి కార్యములను కూడా, ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియులారా, మరి మన స్వార్థమును సిలువ వేయకుండా క్రీస్తు మనసును కలిగి ఉండవలెను. స్వార్థమును నీవు చంపలేకపోతే స్వార్థము నేను చంపుతుంది. ప్రియులారా, స్వార్థ ప్రియులు దేవునికి గాని తోటి మనుషులకు గాని ప్రయోజనకరంగా మాత్రం ఉండలేదు. ప్రియులారా, స్వార్థ ప్రియులు తమకున్న దాన్ని అనుభవించలేరు. ప్రియులను ఒక విషయం చెప్తా మీకు. ఒకసారి ఒక భక్తుడు తన దర్శనం ముందు తన సూచనట ఏమిటంటే, ఒక పెద్ద పాత్రలో చాలా రుచికరమైన సువాసన వెదజల్లేటటువంటి పాయసము, మంచి వంటకము ఉండేనంట. ఆ భోజనము పాత్ర చుట్టూ అనేకులు కూర్చొని ఉండిరి. అందులో విచిత్రం ఏమిటంటే, వారి చేతులు వంచుటకు వీలు లేకుండా వారికి మరి పొడవైన గరిటెలు కట్టబడి ఉండేను. ప్రతి వాడును తన మరి గరిటెతో పాయసమును తీసుకొని తన నోటితో పోసుకునేటప్పుడు ప్రయాసపడుతున్నది, కానీ వారి చేతులు వంగనందున అది వారి నోటి కింద పడిపోవచ్చున్నది. ఆ భక్తుడు దానిని ఆలోచిస్తూ మరికొంత దూరము ప్రయాణం చేసిడు. ప్రియులారా, ఆ భక్తుడు మరికొంత దూరము ప్రయాణం చేసి అక్కడ చూడగా అక్కడ కూడా అలాంటి పాత్రనే మరి కనబడుతున్నది. అలాంటి మంచి వంటకం కూడా ఉండేది. దాని చుట్టూ ఆ పాత్ర చుట్టూ కూడా మనుషులు కూర్చొని ఉండేది. వారి చేతుల్లో కూడా పొడవైన మరి గరిటలు కట్టబడి ఉండేను. కానీ గొప్ప సంఘటన ఏంటంటే, ప్రతి వాడును తన గరిటతో పాయసమును తీసి తన పొరుగును అనగా పక్కనున్న వారికి తన గరిటతో ఆ పాయసమును పోస్తూ ఉన్నాడు. అలాగున ఒకరికొకరు అందించుకునడం వలన వారందరూ తృప్తిగా మరి పాయసమును